ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. నమస్కారం, ఆంధ్ర న్యూస్ కు స్వాగతం. రాయవరం గ్రామంలోని మఠం వీధి సరళదిమ్మ వద్ద కొలువుదీరిన వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రులు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఘనంగా నిమజ్జనోత్సవం నిర్వహించారు. గత 9 రోజులుగా గణపతికి ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నిమజ్జనం రోజున విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లే ముందు పూజారి గుమ్మడికాయతో దిష్టి తీసి భక్తులందరి చేత కొబ్బరికాయలు కొట్టించారు. ఆ తరువాత డప్పులు, వాయిద్యాల మధ్య స్వామివారిని ఊరేగింపుగా నిమజ్జనం కోసం తరలించారు. ఈ ఊరేగింపులో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడంలో గుడి పెద్దలు వేగు శ్రీను, లక్ష్మణ్, చంద్రశేఖర్, విజయ్, మణికంఠ, ప్రభాకర్, సాయి, ఉదయ్, చైతన్యతో పాటు వినాయక కమిటీలోని యువకులు ఎంతగానో కృషి చేశారు. వీరి కృషిని ప్రజలు అభినందించారు. మొత్తం మీద రాయవరం గ్రామ ప్రజలు ఐకమత్యంగా గణపతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుని తమ సంప్రదాయాలను చాటుకున్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో వరసిద్ధి వినాయక స్వామి వారికి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సంవత్సరం కూడా స్వామివారి నవరాత్రులు ప్రారంభించి 11వ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అత్యంత దిగ్విజయంగా స్వామివారి నవరాత్రులు పూర్తి చేసుకుని ఈ రోజు స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ఊరేగింపుగా, భక్తులు ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది. 10 రోజుల నుంచి కూడా సమితి మొదలుకొని 10 రోజులు కూడా భక్తుల యొక్క అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనడం, స్వామివారి అనుగ్రహం అలాగే స్వామివారి అనుగ్రహం చేత వాళ్ళ మనస్సంకల్పాన్ని సిద్ధించడం కూడా జరుగుతుంది. సంవత్సరం కాబట్టి ఒకే సంవత్సరం స్వామివారికి సహస్రమోదగ్రహాన్ని సంకల్పించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా యథాత్మకాలంగా పూజా కార్యక్రమంలో పాల్గొనడం, స్వామివారి అనుగ్రహం పొందడం, విశేషంగా అన్నదానాది కార్యక్రమాలు కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారికి విగ్రహాలు దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి కోరుతున్నాం. నమస్కారం, ఆంధ్ర న్యూస్ కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం చైర్మన్ రాజా ఐవి రోహిత్ మరియు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో వీర్ల సుబ్బారావు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు నర్సీపట్నంలోని స్పీకర్ స్వగృహంలో వేద పండితులతో కలిసి అయ్యన్నపాత్రుడు దంపతులను వేదాశీస్సులతో ఆశీర్వదించారు. అనంతరం చైర్మన్ రాజా ఐవి రోహిత్ మరియు ఈవో వీర్ల సుబ్బారావు స్పీకర్ను పూలమాలలు, దుశ్శాలువలతో సత్కరించారు. అలాగే అన్నవరం దేవస్థానం తరపున సత్యదేవుని ఫోటో ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
आदित्या रुद्रा रुद्रा आदित्या आदित्या रुद्रा वसवो वसवो रुद्रा आदित्या आदित्या रुद्रा वसवो रुद्रा रुद्रा वसवस्सगं जन्मसवो रुद्रा रुद्रा वसवस्सं वसवस्सगं संवसवो वसवस्समिन्धतां समिन्धतामिन्धतागं सगं समिन्धतां पुनः पुनरिन्धतागं सगं समिन्धतां पुनः इंधतां पुनः पुनरिन्धतामिन्धतां पुनः ब्रह्माणो ब्रह्माणः पुनरिन्धतामिन्धतां पुनः ब्रह्माणः पुनः ब्रह्माणो ब्रह्माणो वसनेथ वसनेथ ब्रह्माणो ब्रह्माणो वसनेथ यज्ञे घृतेन घृतेन त्वं तनवस्तनवस्त्वं घृतेन घृतेन त्वं तनवः त्वं तनवस्तनवस्त्वं त्वं तनवो वर्धयस्व वर्धयस्व तनवस्त्वं त्वं तनवो वर्धयस्व तनवो वर्धयस्व वर्धयस्व तनवस्तनवो वर्धयस्व सत्या सत्या वर्धयस्व तनवस्तनवो वर्धयस्व सत्या वर्धयस्व सत्या सत्या वर्धयस्व वर्धयस्व सत्या सन्तु सन्तु सत्या वर्धयस्व वर्धयस्व सत्या सन्तु सत्या सन्तु सन्तु सत्या सत्या सन्तु यजमानस्य सन्तु देवं वेद शतमानं भवति सदायुः पुरुषस्य लक्ष्मी प्रसाद నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. జనసేన పార్టీకి జనసేన కార్యకర్తలే పునాదులని కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పొన్నాడ పంచాయతీ కోనపాపేట గ్రామంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. కోనపాపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు పల్లేటి బాపన్ దొర ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, జన సైనికులు, వీర మహిళలు సారథ్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 4000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఎంపీ బాపందొరను, గ్రామ పెద్దలను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం ఎంపీ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం గారు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొన్ని విషయాలను బాపందొర ఎంపీకి వివరించారు. తరచూ సముద్రుడు అలల్ తాకిడి కారణంగా మా గ్రామం అంతా సముద్రంలో కలిసిపోతుందంటూ రక్షణగా గట్టును ఏర్పాటు చేయాలన్నారు. పంచిపెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా క్రియాశీలక వాలంటీర్స్ తోనే పంచిపెట్టిస్తూ, మన చీరలు కూడా క్రియాశీలక వాలంటీర్స్ తోనే పంచిపెట్టిస్తూ, రానున్న కార్యక్రమాల్లో కూడా నాయకులు ఎవరంటే కష్టపడే కార్యకర్తలే నాయకులుగా ఉంటారు. ఎంపీ లేరు, ఇన్ఛార్జ్ లేరు, జిల్లా అధ్యక్షులు ఎవరు లేరు, అందరూ కార్యకర్తలుగా ఉంటూ మీతో పాటే మేము కూడా సార్ చెప్పిన సందేశం ప్రకారం దీన్ని మానిటరింగ్ చేయడానికి మాత్రమే మేము ఉన్నాం తప్ప మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కరే నాయకులే. పెండం దొరబాబు గారు, సుమల బాబు గారు, నేను శ్రీనివాస్ రాలేదు. సో ఇక్కడ ముగ్గురు ఉన్నాం. మీరు ఏం కావాలితే అది, ఎలా కావాలితే అలాగా. ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి రానున్న గట్టుని రావటం అంటే అసమస్య విషయం కాదు. డైరెక్ట్ గా అమిత్ షా గారితో వెళ్ళి మాట్లాడి అది తెప్పించారు. అలాగే కోనపాపేటని ఏం చేశారంటే ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజనలో 100 విలేజ్లను సెలెక్ట్ చేస్తే అందులో ఒక్క విలేజ్ ని కోనపాపేటని సెలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉండటం వల్ల 308 కోట్లు ఒక్క సంవత్సరంలో పిఠాపురానికి నిధులు వచ్చినాయి. బాగా అంటే ఎప్పుడైనా ఊహించగలమా? పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లాగా ఎప్పుడైనా చేయగలమా? అలాంటి ఒకటి తీసుకొచ్చి డైరెక్ట్ గా ఎవరో ఏదో నిధులు ఇవ్వకుండా డైరెక్ట్ గా నిధులు అందులో వేసి దేనికి కావాల్సి దాన్ని ఖర్చు పెట్టేలాగా ఆ ఖర్చు పెట్టే చేసే అన్నింటినీ కూడా కార్యకర్తలు ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పట్టుకొస్తే అయ్యే చెయ్యాలి. సెపరేట్ గా ఎవరు నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. కార్యకర్తలు ఏది అడిగితే అడగలేదు, మీరు అడిగింది చేయకుండా మీరు ఏదైనా చేస్తున్నారంటే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం. వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఘన నివాళి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో ఘనంగా నివాళులర్పించారు. మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. సంక్షేమ ప్రదాత, అభివృద్ధి విధాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి శ్రీమతి వైఎస్ విజయమ్మ, శ్రీమతి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. పెద్దాయనా పెద్దాయనా ఇది స్వార్థపు లోకం పెద్దాయనా పెద్దాయనా ఇది స్వార్థపు లోకం పెద్దాయనా పెద్దాయనా పెద్దాయనా. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన 35 ఏళ్ల నాజియా బాను కడపలోని వీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాజియా బాను చనిపోయారని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. గత సోమవారం కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరిన నాజియా బానుకు అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. అయితే ఆదివారం ఉదయం ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీనిపై సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఆసుపత్రి ప్రాంగణంలో వదిలివేశారని బంధువులు ఆరోపించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని, వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మిత్తూరు మండలం అల్గనూరు గ్రామము, పేరు రజయాబాను. 4 రోజుల క్రితము అపెండిక్స్ ఆపరేషన్ కానీ వచ్చి మేము అడ్మిట్ అయినాము. ఇక్కడ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ఆరోగ్యశ్రీలో చేయించినారు. 4 రోజుల తర్వాత ఈరోజు సండే డిశ్చార్జ్ అని చెప్పినారు. మాకు చెప్పి 2 రోజుల నుంచి కొంచెం కలతగా ఉంది, బాడీలో కొంచెం డిస్టర్బ్ అవుతుందని చెప్పింది. చెప్పినా కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏం చేయలేదు వీళ్ళు. ఆపరేషన్ జరిగింది కదా, దానికి అట్లా ఉంటుందిలేమ్మా, ఏం కాదనుకుంటే చెప్పుకుంటూ వచ్చినారు.
రాత్రి ఏం జరిగిందో మాకు ఇన్ఫర్మేషన్ ఎవరు భర్తకు కానీ అన్నులకు కానీ అక్కలకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. పొద్దున తీసుకొచ్చి ఇట్లా చనిపోయిందని తీసుకొచ్చి ఇట్లా బయట పెట్టేశారు తప్పేసి. మేము సిపిఆర్ చేసినాము, హార్ట్ అటాక్ వచ్చింది, అట్లాంటి ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి పిలిచి చెప్పాలి కదా సార్. ఫోన్ చేస్తారు కదా, ఏమంటే మీ అమ్మాయి ఇట్లా ఇదవుతుంది, మీరు తొందర రండి అని చెప్పాలా. మాకు చూపించాలా, ఆమె ఏమైనా ఇబ్బంది పడుతుందా లేదని చూపిస్తే మాకు ఇదవుతుంది. మాకేం హాస్పిటల్ మీద మాకేమైనా కోపమా, డాక్టర్ల మీద మాకేమైనా కోపమా? మాకేం సార్ వాళ్ళ మీద మాకేం కోపం ఉంటుంది? మేము మా ట్రీట్మెంట్ చేయించుకొని మేము వెళ్ళిపోయేటోళ్ళం మేము. కానీ ఇట్లా అన్యాయంగా ఒక అమ్మాయిని చంపేసి రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టడం ఏంటి సార్? అంటే పల్లెటూరు వాళ్ళు వీళ్ళకేం కాదు, వీళ్ళ వెనకాల ఎవరు ఉండరు, వీళ్ళు ఏం చేసినా చెల్లుతుంది, మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ధైర్యమే కదా వాళ్ళకి. ఆ ధైర్యంతోనే ఇట్లా చేసినారు వాళ్ళు. ఆ ధైర్యం లేకుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు ఇట్లా? అది కాక తప్పు చేసినారు, 100% తప్పు. మాకు పిలిచాలా, పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలా. కౌన్సిలింగ్ అనేది పెడతారు కదా, మామూలుగా డబ్బులు వసూలు చేయాలంటే కౌన్సిలింగ్ రూమ్లో పిలుచుకుపోయి ఈ ఆపరేషన్ జరుగుతుంది, మీకు ఇంత ఖర్చు అవుతుంది, ఇట్లా అవుతుంది రోజు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు 10 నుంచి 11 గంటల వరకు ప్రైవేట్ హాస్పిటల్లో. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. కౌన్సిలింగ్ లేకుండా ఏమి జరగరు. అట్లా కౌన్సిలింగ్ అయినా మాకు పిలిచి చెప్పాలి కదా, మీ అమ్మాయికి ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఇక్కడ కాదు వేరే హాస్పిటల్లో కన్నా పిలుచుకోపోండి అని చెప్తే మేము మా నిర్ణయం మీద మాకు వదిలేదా వాళ్ళు. మేము పిలుచుకోపోకుండా మేము ఈయనే పెట్టి ఇట్లా జరిగితే అప్పుడు మా బాధ్యత అవుతుంది. మాకేం చెప్పకుండా, మమ్మల్ని సంప్రదించకుండా, ఇట్లా ఇబ్బంది పడుతుందని కూడా చెప్పకుండా అన్నీ చేసేసి వాళ్ళు అంతా చేసి మా అమ్మాయిని ఇట్లా శవంగా అప్పగిస్తున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు సార్. డాక్టర్ కన్నా విఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నంద్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అలగనూరు గ్రామానికి చెందిన 35 ఏళ్ల నాజియా బాను వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున నిరసన చేపట్టారు. గత సోమవారం కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరిన నాజియాకు వైద్యులు అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. అయితే ఆదివారం ఉదయం ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ విషయాన్ని తమకు ముందస్తుగా తెలియజేయకుండా మృతదేహాన్ని ఆసుపత్రి ప్రాంగణంలో వదిలివేశారని బంధువులు ఆరోపించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మెత్తూరు మండలం అలగనూరు గ్రామము, పేరు రజయాబాను. 4 రోజుల క్రితము అపెండిక్స్ ఆపరేషన్ కానీ వచ్చి మేము అడ్మిట్ అయినాము. ఇక్కడ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ఆరోగ్యశ్రీలో చేయించినారు. 4 రోజుల తర్వాత ఈరోజు సండే డిశ్చార్జ్ అని చెప్పినారు. మాకు చెప్పి 2 రోజుల నుంచి కొంచెము కలతగా ఉంది, బాడీలో కొంచెం డిస్టర్బ్ అవుతుందని చెప్పినా కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏం చేయలేదు వీళ్ళు. ఆపరేషన్ జరిగింది కదా, దానికి అట్లా ఉంటుందిలేమ్మా, ఏం కాదనుకుంటే చెప్పుకుంటూ వచ్చినారు. రాత్రి ఏం జరిగిందో మాకు ఇన్ఫర్మేషన్ ఎవరు భర్తకు కానీ అన్నులకు కానీ అక్కలకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. పొద్దున తీసుకొచ్చి ఇట్లా చనిపోయిందని తీసుకొచ్చి ఇట్లా బయట పెట్టేశారు తప్పేసి. మేము సిపిఆర్ చేసినాము, హార్ట్ అటాక్ వచ్చింది, అట్లాంటి ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి పిలిచి చెప్పాలి కదా సార్. ఫోన్ చేస్తారు కదా, ఏమంటే మీ అమ్మాయి ఇట్లా ఇదవుతుంది, మీరు తొందర రండి అని చెప్పాలా. మాకు చూపించాలా, ఆమె ఏమైనా ఇబ్బంది పడుతుందా లేదని చూపిస్తే మాకు ఇదవుతుంది. మాకేం హాస్పిటల్ మీద మాకేమైనా కోపమా, డాక్టర్ల మీద మాకేమైనా కోపమా? మాకేం సార్ వాళ్ళ మీద మాకేం కోపం ఉంటుంది? మేము మా ట్రీట్మెంట్ చేయించుకొని మేము వెళ్ళిపోయేటోళ్ళం మేము. కానీ ఇట్లా అన్యాయంగా ఒక అమ్మాయిని చంపేసి రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టడం ఏంటి సార్? అంటే పల్లెటూరు వాళ్ళు వీళ్ళకేం కాదు, వీళ్ళ వెనకాల ఎవరు ఉండరు, వీళ్ళు ఏం చేసినా చెల్లుతుంది, మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ధైర్యమే కదా వాళ్ళకి. ఆ ధైర్యంతోనే ఇట్లా చేసినారు వాళ్ళు. ఆ ధైర్యం లేకుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు ఇట్లా? అది కాక తప్పు చేసినారు, 100% తప్పు. మాకు పిలిచాలా, పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలా. కౌన్సిలింగ్ అనేది పెడతారు కదా, మామూలుగా డబ్బులు వసూలు చేయాలంటే కౌన్సిలింగ్ రూమ్లో పిలుచుకుపోయి ఈ ఆపరేషన్ జరుగుతుంది, మీకు ఇంత ఖర్చు అవుతుంది, ఇట్లా అవుతుంది రోజు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు 10 నుంచి 11 గంటల వరకు ప్రైవేట్ హాస్పిటల్లో. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. కౌన్సిలింగ్ లేకుండా ఏమి జరగరు. అట్లా కౌన్సిలింగ్ అయినా మాకు పిలిచి చెప్పాలి కదా, మీ అమ్మాయికి ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఇక్కడ కాదు వేరే హాస్పిటల్లో కన్నా పిలుచుకోపోండి అని చెప్తే మేము మా నిర్ణయం మీద మాకు వదిలేదా వాళ్ళు. మేము పిలుచుకోపోకుండా మేము ఈయనే పెట్టి ఇట్లా జరిగితే అప్పుడు మా బాధ్యత అవుతుంది. మాకేం చెప్పకుండా, మమ్మల్ని సంప్రదించకుండా, ఇట్లా ఇబ్బంది పడుతుందని కూడా చెప్పకుండా అన్నీ చేసేసి వాళ్ళు అంతా చేసి మా అమ్మాయిని ఇట్లా శవంగా అప్పగిస్తున్నారు. వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు సార్. డాక్టర్ కన్నా
వినాయక చవితి మహోత్సవాలు 3వ రోజున శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పంచహారతుల కార్యక్రమాన్ని ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచహారతుల కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య పంచహారతులను వెలిగించి స్వామివారికి సమర్పించుకున్నారు. ఈ దృశ్యం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నా పేరు భావన. జగ్గంపేట సర్కిల్లో గణేష్ మండపాల వద్ద పోలీస్ బందోబస్తు మరియు నిఘా కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. ఈ పర్యవేక్షణ కార్యక్రమాన్ని జగ్గంపేట సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. పోలీసులు తీసుకున్న ఈ చర్యల వల్ల గణేష్ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరగడానికి ప్రజల భద్రతకు దోహదపడతాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీటింగ్లో సిఐ దొరరాజు వినాయక ఉత్సవ కమిటీల వారికి కొన్ని సూచనలు చేశారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహం నిలబెట్టేవారు తప్పనిసరిగా పోలీసు వారి యొక్క అనుమతి పొంది పోలీసు వారు వెరిఫై చేసిన అనంతరం పర్మిషన్ మంజూరవుతుందని, ఉత్సవ విగ్రహాలను రోడ్డుకు అంతరాయం లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలని, వినాయక చవితి మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఉపయోగించరాదని, కమిటీ నిర్వాహకులు తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, స్పీకర్లను ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, వినాయక నిమజ్జనం చేసే సమయాలను మరియు రూట్ మ్యాప్ను ముందుగా పోలీసు వారికి తెలియజేసి వినాయక నిమజ్జనం సమయంలో అశ్లీల డాన్సులను గాని ఇతర డాన్సులు గాని పెట్టకూడదన్నారు. ఇతరులను రెచ్చగొట్టే ఫ్లెక్సీలు కానీ, ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగించే స్లోగన్స్ కానీ, ఇతర ఇతర గోపురాలు, ఇతర ప్రార్థనా మందిరాలకి దూరంగా, అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మన యొక్క ఈ కార్యకలాపాలు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఒకటి అంటే విగ్రహాల ఎత్తు మినిమం ఉండేటట్టు ప్రతి సంవత్సరం ఏంటంటే 5 feet అని చెప్పేసి అంటాం. ఆ 5 feet ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలు అయితే కనుక పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదొకటి మీరు ఎన్షూర్ చేసుకోండి. అంటే మన భక్తి శ్రద్ధలతో మనం దేవుని కొలవడంతో పాటుగా మన పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి విగ్రహాలు అయితే బాగుంటుంది. ఇది ప్లాన్ చేసుకోండి. ఎక్కడైతే పబ్లిక్ ప్లేసుల్లో మనం విగ్రహాలు పెడదామని చెప్పేసి అనుకుంటున్నారు, ఆ పబ్లిక్ ప్లేసెస్ అనేది ఎక్కడిది అంటే రెవెన్యూదా, లేదా పంచాయతీదా, లేదా ఎలక్ట్రిసిటీదా, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నోటిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకు అంటే మన విగ్రహాలకు నిలబెట్టిన తర్వాత పక్క నుంచి మళ్ళీ ఇది పబ్లిక్ ప్లేస్ నుంచి ఆక్యుపై చేశారు, సో ఇక్కడ గుడి కడతారంట అని చెప్పేసి రోమన్ తీసుకురావడం, లేదా ఆ ప్లేస్ ని మాకు నోటిఫై చేయండి అని చెప్పి వేరే వర్గం వచ్చి రావడం, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆ ప్రదేశానికి సంబంధిత అధికారుల నుంచి మీరు ఎన్ఓసి తీసుకోండి. అలా కాకుండా ప్రైవేట్ ప్లేసులు ఎక్కడన్నా మన విగ్రహం నిలబెట్టినప్పుడు సపోజ్ ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, ఆ వ్యక్తులు లేదా కుటుంబ సభ్యులు ఇక్కడ లేరు, ఇక్కడ ఈ ప్రదేశంలో మనం పెడదామని చెప్పేసి అనుకుంటే ఆ స్థలం అయితే ఎవరిదైతే ఉన్నదో ఆ స్థలం యొక్క యజమానిని మీరు కన్సల్ట్ చేసి ఖచ్చితంగా ఆ స్థలం యజమాని దగ్గర మీరు పర్మిషన్ తీసుకోండి. ఎందుకు అంటే సపోజ్ మీరు విగ్రహం నిలబెట్టిన తర్వాత కానీ 3 రోజులు కానీ, లేదా 5 రోజులు కానీ, లేదా 7 రోజులు కానీ, 9 రోజులు కానీ, 11 రోజుల వరకు అక్కడ స్వామివారిని పెడతా ఉంటాం. కానీ అది నాకు చెప్పలేదు, నా స్థలంలో మీరు ఎలా పెడతారని చెప్పేసి అతను మళ్ళీ మధ్యలో ఆ విగ్రహాన్ని మనం మూవ్ చేయమన్నా, ఆ విగ్రహాన్ని తీసేయమన్నా, అలాంటి పరిస్థితి వచ్చినాడు
భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. వాళ్ళకి మీకు గొడవలు వచ్చేది లాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుని ప్రైవేట్ వ్యక్తుల స్థలమైనా కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. మట్టి వినాయకుని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు జీవనది ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఘట్టుపల్లి ఆశ్రమంలో మట్టి వినాయకుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాడడంతో పర్యావరణం కాలుష్యం అవుతుందని, అందుచేత ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఇంటి లక్ష్మీదుర్గ, ఘట్టుపల్లి ఆశ్రమ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జీవనది ఫౌండేషన్ లక్ష్మి గారు ఈ వినాయక ప్రతిమలను తయారు చేసి ఈ రోజున ఈ కార్యక్రమంలో మన సభ్యులకు అందజేశారు. వారికి నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ ఆశ్రమంలో ఈరోజు మట్టి వినాయక ప్రతిమలను ఇక్కడ దర్శనానికి వచ్చినటువంటి సభ్యులందరికీ అందజేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము రసాయనాలతో కూడిన ప్రతిమలు వాడడం ద్వారా భూమిలో కాలుష్యం పెరుగుతుంది, పర్యావరణానికి హాని కలుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజున మట్టి ప్రతిమతో కూడినటువంటి వినాయక మట్టి ప్రతిమలను తయారు చేసుకుని లేదా అది మనం బయట కొనుక్కొని అది పూజా విధానంలో మనం వాడుకొని ఆ విధంగా భగవంతుని యందు భక్తి, విశ్వాసము, లక్ష్యము, పూజ్యభావంతో ఆ భగవంతుని దృష్టి పెట్టి మనం ఈ వినాయక చవితిని ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా మన కుటుంబంలో ఉండేటువంటి విఘ్నాలను తొలగిస్తూ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసాదింపబడాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ వినాయక చవితి రోజున మనం వినాయక పూజలో వినాయకుని యొక్క మట్టి ప్రతిమలతో కూడినటువంటి ఆ ప్రతిమలను మనం పూజా విధానంలో ఉపయోగించి భగవంతుని యొక్క కృపకు, భగవంతుని యొక్క ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నా పేరు భావన. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవాలయంలో ఈరోజు ఉండి లెక్కింపు 9 రోజుల కలెక్షన్ అక్షరాల 1,80,04,708 రూపాయలు. గోల్డ్ 1 గ్రామ్ 950 యంగ్, సిల్వర్ 22 కేజెస్ 500 గ్రామ్స్. ఈ ఉండి లెక్కింపు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె వాణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఉండి లెక్కింపు కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి పి సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ కర్నూల్, దేవస్థాన పర్యవేక్షకులు, అర్చకులు మరియు ఇతర సిబ్బంది, ఇండియన్ బ్యాంక్ అదోని సిబ్బంది మరియు శ్రీ బ్రహ్మరాంబ సేవా సమితి అదోని వారు మరియు ఉండి లెక్కింపు తదితర అధికారులు పాల్గొనడం జరిగింది. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నా పేరు భావన. అంగన్వాడీలకు వేతనాలు పెంచి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గ్రాడ్యుటీ జీవోలో మార్పులు చేయాలని కోరుతూ రాయవరం మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అంగన్వాడీలు నల్లచీరలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మానవహారం నిర్వహించి వినతి పత్రాన్ని ఎంఆర్ఓకి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయవరం మండలం అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎస్ కృష్ణకుమారి, డి ఆదిలక్ష్మి, సిహెచ్ సత్యవేణి, ఎం కమల, ఎస్ నూకరత్న, కమల మరియు రాయవరం మండలంలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు
ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000.